హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు. రండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఎక్కడ కట్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి మహోన్నతమైన అగ్నిగుండం రగులుకుంటుంది. ఆ వీడియో మనకి ప్రతి ఒక్కటి ఎవరికి అందరికీ చాలా మందికి టౌన్లో ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు. చూడండి, ఇదిగో ఇది అగ్నిగుండం. మనం ఆల్రెడీ పొద్దున్న దీని గురించి ఒక వీడియో పెట్టున్నాము. చూడండి, అది స్టార్టింగ్లో అంటే కట్లు పేర్చేది అన్ని వీడియో పెట్టాను. ఇప్పుడు చూడండి ఎలా రగులుకుంటుంది. ఈ అగ్నిగుండం చూడు ఎలా ఉంది. దీంట్లో నుంచి పెద్ద పెద్ద మొక్కలన్నీ తీసేసేసి ఆ గుణంలో నడిచిపోతారు. అది కూడా మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్. మీరు ఎక్కడ ఈ వీడియో చూసేవాళ్ళంటే ఎక్కడ కట్ చేయకుండా చూడండి, ఫుల్ వీడియో మొత్తం చూడండి, మనకు అర్థం అవుద్ది. స్టార్టింగ్ నుంచి మొత్తం పెట్టినాడు ఇందులో. రండి, లోగా పోదామండి. చూడండి, మన వాళ్ళు ఇప్పుడు భజన బృందం ఇప్పుడు మొత్తం రెడీ అయిపోతున్నారు, రెడీ అయి ఉన్నారు. అంటే ఇంక స్టార్ట్ అవుద్ది భజన. చూడండి, లోగో మనోళ్ళు అందరూ మొత్తం అంటే డ్రెస్ అంతా బాగా అంతా వైట్ డ్రెస్సులు కింద చాలువ కట్టుకోవడం, రెడీ అవ్వడం చూడు, చాలా బాగుంటుంది ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది భజన మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా రెడీ అయి ఉన్నారు కదా. ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఇక్కడ అందరూ వరుసగా లైన్గా నిలబడుకున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి అందరూ చుట్టాలు వస్తారు కదా, అంటే మనకి బంధువులు అందరూ వస్తారు కదా. అంటే తిరణాల గుణం దక్కుతున్నాము, భజన చేస్తున్నాం అంటే అందరూ చుట్టాలు బంధువులు చెప్పుకుంటారు. ఈ బంధువులు అందరూ వచ్చేసి బంధువులు కాకపోయినా మన ఇంట్లో వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇలా భజన చేసి గుణం దొక్కే వాళ్ళకి ప్రతి ఒక్కరు పూలమాలలు తెచ్చుకుంటారు. అంటే పూలమాలలు తెచ్చుకొని వాళ్ళందరికీ మెడలో వేసుకొని అలంకరించుకొని అదొక సంతోషంగా ఫోటోలు తీసుకోవడం కానీ, అంటే మామూలుగా అప్పుడంటే ఇప్పుడు చేసుకునేది కాదు కదా. ఈ విధంగా ఇప్పుడు మాత్రమే చేసుకుంటారు. అదొక సంతోషంతో చూడండి, అదిగో ప్రతి ఒక్కరికి అదిగో పూలమాల వేసుకుంటున్నారు కదా. చూడండి, అదిగో వచ్చిన బంధువులు ఏంటంటే భజన వేసే వాళ్ళకి ఈ విధంగా పూలమాలలు వేసుకొని ఏదో సంతోషంగా ఫోటోలు తీసుకొని జాలీగా ఎంజాయ్గా ఉంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం జరగద్దంటే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి పండ్ర భజన ఒక పాట, చెక్క భజన ఒక పాట, ఇలా ఒక్కొక్క పాట అనమాట. ఇప్పుడు మన మామూలుగా ఇక్కడ ఈ భజన చెప్పే గురువు వచ్చేసి ఈ పండ్ర భజన చెప్తాడు. తర్వాత వచ్చేసి ఇంకొక వేరే బయట ఊర్లో గురువులు కూడా వస్తారు కదా. ఆ గురువులు వచ్చేసి వాళ్ళు వేరే పాటలు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇక్కడ అనుమతిస్తారనమాట. నెక్స్ట్ మీరు పాడుకోవచ్చు, మీరు వేయచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తే నెక్స్ట్ వేరే భజన వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చెక్క భజన. ఫ్రెండ్స్, ఈ విధంగా చెక్కలు పట్టుకొని వేసేదాన్ని చెక్క భజన అంటారు అనమాట. అంటే కొన్ని దగ్గర వచ్చేసి ఇక్కడ చెక్క భజన అంటారు, కొన్ని దగ్గర వచ్చేసి రామ భజన అంటారు,
మరికొన్ని దిక్కుల్లో వచ్చేసి ఈ భజన వచ్చేసి కులుకు భజన అంటే అంటే కులకతా వేస్తారు బాగా ఎక్కువగా నడుము కానీ చేతులు కానీ ఎక్కువగా కులకతారు అనమాట. దానివల్ల కొన్ని దిక్కుల్లో వచ్చేసి కులుకు భజన అంటారు. ఈ ఈ ఈ భజనకి ఇక్కడ వేసే ఈ అడుగుకి ఆ చెక్కలకి వాటికి 3 పేర్లు ఉన్నాయన్నమాట. చెక్క భజన, కులుకు భజన, రామ భజన. మీ పక్క ఏమంటారో నాకైతే తెలియదు, కానీ కొన్ని దిక్కలు ఏమంటారో దీనికి ఇంకేదైనా ఈ భజనకి వచ్చేసి ఇంకేమైనా పేరు ఉంటే మీరు నాకు కొద్దిగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి అడుగు వేసే విధానం కూడా ఎట్లుందంటే అంత సున్నితంగా ఉంటుంది అనమాట. ఎంత కులికినా ఎంత స్పీడ్ ఎగిరినా సరే అంత వినయంగా ఉంటుంది ఈ అడుగు. చూడండి ఎంత నీట్గా వేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి చూడండి గుణం దగ్గరికి పోయాను. ఈ గుణం దగ్గర చూడండి నీళ్ళు ఎందుకు పోస్తున్నారంటే చుట్టుపక్కల మనం మామూలుగా చెగ ఇందాక ఎక్కువ మంట మండుతుంది కదా, ఆ మంట అంతా ఇప్పుడు చెగ అంతా బయట ఈ భూమి అంతా ఎక్కువ వేడిగా ఉంటుంది. దానివల్ల ఇక్కడ చుట్టుపక్కల తిరిగి దించేయాలంటే ఎవరు ఏ పని చేసినా సరే ఇక్కడ భక్తితో చేస్తారు. ఎందుకంటే చెప్పులు కూడా వేసుకోరు. ఈ చెగ అంతా కాళ్ళు ఇప్పుడు ఆ దింసి ఉంది కదా, దింసి పట్టుకుని వేయాలి చుట్టూ ఉన్న వాళ్ళు నీళ్ళు పోసిన దగ్గర. కానీ అంత దించేయాలంటే కాళ్ళు బాగా కాలుతాయి కదా, దానికోసం నీళ్ళు పోసి చేస్తున్నాను. చూడు ఆ దించి ఎందుకు వేస్తానంటే మనం నడుస్తాం కదా, నిప్పులు అన్నీ సమానంగా ఉండేదానికి చేస్తారు. ఈ విధంగా అంటే మనం నడిచేటప్పుడు దిగబడకుండా ఉండే దానికోసం ఈ దించి చేస్తారు. చూడు ఎవరు కూడా చెప్పులు వేసుకోవాలి. చూడు ఎంతో భక్తితో చేస్తారనమాట ఇక్కడ. రాత్రి పగులు మరువాలేము సూత్రగానే విరుగాదైది రంగరారా పాండురంగయ్య మమగల్లాదేవో తమ్మము నా కట్టుబాడి సక్కుబాయి దేవి కొడుకు తమ్మము నా కట్టుబాడి రంగరారా పాండురంగయ్య మమగల్లాదేవో రంగరారా పాండురంగయ్య తొమ్మిది మూల హంత్రీగున్నాము లగులుతున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళు మన వాళ్ళు చూడు ఎంత బాగా జాగ్రత్త చేస్తారంటే ఈ గుణం దించేసేసి అన్నీ రెడీ చేసేసారు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ అంటే భజన అయిపోయిన తర్వాత అందరూ స్థానానికి వెళ్ళిపోతారు.
అంటే నది స్థానం అంటారు కదా, అట్లా నది స్థానం పోయి ప్రతి ఒక్కరు స్నానం చేసేసి ఒక్కొక్కరు చేతిలో ఒక్కొక్క కడ్డీ అది పట్టుకున్నారు కదా, వాళ్ళందరి చేతిలో ప్రతి ఒక్కొక్కరు కాడ ఒక్కొక్క మనం సాంబ్రాణి వెలిగిస్తాం కదా దేవుని పటాల దగ్గర, ఆ కడ్డీలు తీసుకొని ఆ కడ్డీలతో చేతిలో పట్టుకొని ఇప్పుడు మనం భజన వేశారు కదా, ఆ భజన హాల్లో వేసి అక్కడ పాండురంగ స్వామి పటం ఉంటుంది, ఆ పటం దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకొని ఆమెను ఒకేసారి తిరుక్కొని వచ్చేస్తారనమాట. ఈ లోపల వీళ్ళందరూ వచ్చేలాగా వీళ్ళన్నీ రెడీ చేసేస్తారనమాట. అంటే ఇక్కడ ఈ అగ్నిగుణం దగ్గర ఏం చేయాలనేది ప్రతి ఒక్కటి చేసేసి రెడీగా ఉంటారు. అప్పుడు వీళ్ళు బయలుదేరేసి ఆ టైం అనేది మనం పాంప్లెట్లో కుట్టించుంటాం కదా, టైం అనేది ఐవర్ పెట్టుంటారు కదా, ఆ లగ్నం ప్రకారం మనం ఇక్కడ గుణంలోకి ప్రవేశిస్తారనమాట ఈ భక్తులు. చూడండి ప్రతి ఒక్కరు స్నానాలు చేసేసి ఎలా అవ్వాలి అంటే, ఉదయం మనం మామూలుగా కంకణాలు కడతారు కదా, కంకణాలు కట్టేటప్పటికి ఉదయం నది స్నానం చేసుకొని మనం పెట్టి ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టున్నాం కదా, ఆ విధంగా ప్రతి ఒక్కరు స్నానం చేసేసుకొని ఉదయం స్నానం చేస్తారు, సాయంత్రం స్నానం చేస్తారు, మళ్ళీ ఇప్పుడు కూడా స్నానం చేస్తారు, అంటే గుణం దొక్కేటప్పుడు కూడా. చూడండి ప్రతి ఒక్కటి ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కటి చేస్తారు. చూడండి కర్పూరం కాడ టెంకాయ కొట్టుకోవడం కానీ ఇదంతా ఇక్కడ ఉండే గురువులు ఉన్నారు కదా, ఈ గుమ్మడికాయ కూడా చూడండి, ఇక్కడ ఒక గుమ్మడికాయ కొడుతున్నారు, అక్కడ ఒక గుమ్మడికాయ, 2 గుమ్మడికాయలు తీసుకొచ్చున్నారు. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఇది కొంతమందికి పల్లెటూరులో కొంతమందికి కూడా పెద్దగా తెలియదు. కొంతమంది గురువులు అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క సిస్టమ్ కూడా కొంతమంది సిస్టమ్ ప్రకారం చేస్తూ ఉంటారు. కానీ మనం చేసే ఇక్కడ ఈ విధానం కూడా మీకు నచ్చినట్టయితే నచ్చకపోయినా మీకు ఏదైనా అనిపిస్తే డౌట్ వస్తే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్, మేము జాగ్రత్త పడతాం ఫ్రెండ్స్. అంటే మనకి ఇది వరకంటే పెద్దగా భజనలు అన్నీ ఆపేసినారు, ఇప్పుడు ఇంక నుంచి స్టార్ట్ చేశారు. చూడండి ఇక్కడ ఎంత భక్తితో చేస్తాం చూడండి, అన్ని పసుపు నీళ్ళు చల్లుకుంటూ చుట్టుపక్కల ఆడవాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయింది టైము. ఈ 4:30 సమయంలో ఎంతమంది జనాభా చూడండి, అందరూ భజన కూర్చుంటారు కదా, అంతా చూసేసి ఇక్కడ ఈ గుణం మామూలుగా భజన చూసేది ఒక లెక్క అయితే, ఈ అగ్నిగుణంలో దిగేది చూసేది చాలా గొప్ప. అంటే అది చాలా మంచి, అంటే అప్పుడు దాకా నిద్ర మేలుకొని ఉండాలి కదా, అప్పుడు దాకా నిద్ర మేలుకొని పెద్దగా ఉండలేరు జనాభా. ఈ అగ్నిగుణం చూసేదే చాలా గొప్ప. అంటే మామూలుగా ఈ అగ్నిగుణం దిగాలంటే ఎంతమంది భయపడతారు, ఎంత ధైర్యం కావాలి, దాన్ని అంతా చూసేదానికి ఎంతో ఆనందంగా వచ్చుంటారు ఇక్కడ జనాభా. ఇప్పుడు బయలుదేరి అగ్నిగుణంలోకి, ఇప్పుడు టైం అయిపోయింది కదా, అగ్నిగుణంలోకి లోగాకి వస్తారు. ఇప్పుడు దిగేదానికి ఓంకార నారసింహ అంటే చదువుకుంటూ వస్తారనమాట.
చూసారు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఒక్కొక్క ముందు స్టార్టింగ్ వచ్చిన ఆయన నుంచి ఒక్కొక్కరు వచ్చేసి 3 దఫాలు గుణాలు దిగాల. ఈ 3 దఫాలు గుణాలు దిగి బయటికి 3 దఫాలు అయిపోయేంత వరకు ఓంకార నారసింహ అని చెప్పేసి పాండురంగాన్ని ఆయన్ని తలుచుకుంటూను గుణం దొరుకుతుంది. ఆ మంత్రం చదివేటప్పుడు ఒళ్ళంతా పొదురు చేస్తుంది ఆటోమేటిక్గా. ఓంకార నారసింహ అంట ప్రతి ఒక్కరూ గంభీరంగా మంత్రం చదువుకుంటూ గుణాలు దిగుతారన్నమాట. అంటే 3 దఫాలు తిరిగేంత వరకు కొంతమంది అంటే ఇప్పుడు చూడండి భయపడతారు. ఇప్పుడు వీళ్ళు ఉండేవాళ్ళు ఏంటంటే భయపడే వాళ్ళని సప్ప లాగే దానికోసం ఇక్కడ కాచుకో ఉండాలి. ప్రతి ఒక్కరు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంతటితో 3 రౌండ్లు అయిపోయినాయి. చూడండి 3 రౌండ్లు అయిపోయినా కానీ గుణం చూడండి. ఈ పక్క నుంచి వీడియో తీస్తున్నాం. ఎంత అగ్నిగుణం వెలుగుతుంది, ఎంత ఎర్రంగా వెలుగుతుందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మన వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎంత బాగా నచ్చిందో చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.